భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ గ్యారంటీ అనుకున్న టైంలో విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో వరుసగా వికెట్లను కోల్పోయిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు అనుకున్నంత టార్గెట్ లేకుండా పోయింది. ఇక ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కూడా చివరి వరకు పోరాడి గెలిచింది. ఒకనొక దశలో 125 పరుగులకి 5 వికెట్లను కోల్పోయిన దశలో జో రూట్ ఆదుకొని ఒంటి చేత్తో ఇంగ్లాండ్ ని గెలిపించాడు. దీంతో ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఇక ఈ నెల డిసైడర్ మ్యాచ్ 19వ తేదీన లార్డ్స్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే సిరీస్. ఈ దశలో కీలకమైన మార్పులతో మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఓపెనర్ రోహిత్ శర్మ రెండో వన్డేలోనూ నిరాశపరిచిన మూడో వన్డే నుంచి అతన్ని తప్పించే అవకాశం లేదు. దీంతో శుభమన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ బదులుగా తిరిగి కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రానున్నాడు. అలాగే గాయం కారణంగా రెండో వన్డేలో బౌలింగ్ చేయని వాషింగ్టన్ సుందర్ మూడో వన్డే నుంచి అతన్ని తప్పించి అతడి స్థానంలో మరో స్పిన్నర్ ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. ఇక గున్నూర్ బార్ కూడా వికెట్లు తీస్తున్నప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ లేదా ప్రిన్స్ యాదవ్ లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తంగా అంచనా ప్రకారం మూడో వన్డే కోసం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే ఛాన్స్ ఉంది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్ లేదా ప్రిన్స్ యాదవ్.